హాయ్ ఫ్రెండ్స్! మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ తింటూ ఉంటాం గదండీ! దాంట్లో నేను హెల్తీ దోస రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఈ వీడియోలో. ముందుగా రాగులు ఒక 2 గ్లాసెస్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ జేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ ఉప్పుడు బియ్యం అన్నమాట. బాయిల్డ్ రైస్ అంటాం గదా! అది 2 గ్లాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఉద్దిపప్పు 1 గ్లాస్. ఇక్కడ క్వాంటిటీ ఏమంటే 2:2 అన్నమాట. అంటే రాగులు 2 అయితే బాయిల్డ్ రైస్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ ఉద్దిపప్పు 1 తీసుకోవాలి. అవన్నీ బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఒక 4, 5 అవర్స్ బాగా నానిన తర్వాత దాన్ని మనం ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ అంతా ఫర్మెంట్ అయిపోతుందండి. ఈ బ్యాటన్‌తో మనం దోసలు వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు. మనకి నచ్చినట్టు చేసుకొని తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి రాగి దోస రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్